చూడండి, ఈ ప్రపంచంలో ఈ క్రిస్మస్ నెలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకు అనంటే ఈ లోకంలో ఏ పండుగలైనా చూసుకోనండి, అది ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు మాత్రమే ఉంటాయి. కానీ క్రిస్మస్ పండుగ మాత్రం ఒక నెలంతా కూడా జరుపుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ క్రిస్మస్ పండుగ అనేది ఇది కేవలం ఒక లోకల్ ఫెస్టివల్ కాదు, అనగా ఒక గ్రామ పండుగ, లేక ఒక వీధి పండుగ, ఒక జిల్లా పండుగ, ఒక రాష్ట్ర పండుగ, ఒక దేశ పండుగ కాదు. ఈ క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచ ప్రజలందరూ, ప్రపంచ దేశాలందరూ జరుపుకునే ఏకైక పండుగ. అదే మన క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం. డిసెంబర్ ప్రారంభం మొదటి రోజు నుండే మన దేవుని బిడ్డలందరూ కూడా క్రిస్మస్ సంతోషాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. డిసెంబర్ మొదటి రోజు నుండే ప్రతి ఇళ్లకు, అలాగే చర్చిల పైన, వీధుల్లో స్టార్లు కట్టేస్తారు. అనగా ఈ క్రిస్మస్ నెల అనేది ఇది సంతోషకరమైన నెల, ఇది ఆనందకరమైన నెల. ఈ క్రిస్మస్ పండుగ కేవలము ఒక మనిషికి మాత్రం చెందింది కూడా కాదు. చూడండి, ఈ ప్రపంచంలో ప్రపంచాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసిన చాలా మహాగణులు ఉన్నారండి. వాళ్ళు ఈ పుట్టినరోజు సందర్భంగా జయంతి వేడుకలు జరుపుకుంటారు. ఉదాహరణకు మనకు ఎవరు తెలుసండి? రాజశేఖర రెడ్డి గారి జయంతి అని ఎన్టీఆర్ జయంతి అని జరుపుకుంటా ఉంటారు. లేకపోతే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జయంతి అని జరుపుకుంటా ఉంటారు. అది కేవలం ఒక్కరోజే, వారు పుట్టిన సందర్భంగా జ్ఞాపకం చేసుకొని ఒక్కరోజే ఆ జయంతి వేడుకలు జరుపుకుంటా ఉంటారు. కానీ అదే మనం పక్క దేశానికి వెళ్ళామనుకోండి, వైఎస్ఆర్ జయంతి ఉండదు, ఎన్టీఆర్ జయంతి ఉండదు, గాంధీ జయంతి ఏమి వాళ్ళు చేసుకోరు. అమెరికాకి వెళ్ళామనుకోండి, వారు అబ్రహాం లింకన్ పుట్టినరోజు సందర్భంగా చేసుకుంటా ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుక అనేది ప్రపంచ దేశాలందరూ కూడా కలిపి జరుపుకునేటటువంటి అద్భుతమైన పండుగ. అదే మన క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం కలుగుగా. మరి క్రిస్మస్ నెలలో ఉన్నాము గనుక ఒక అద్భుతమైన క్రిస్మస్ సందేశాన్ని అందించాలని దేవుని చేత ప్రేరేపింపబడి ఈ మధ్యకు నిలబడి ఉన్నాను. మరి చక్కటి అవకాశం ఇచ్చిన దేవునికి, అలాగే అయ్యగారికి, అమ్మగారికి హృదయపూర్వకమైన వందనాలు. సంఘ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఇందాక మనం చదువుకున్నాం, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చాడు. మనిషిని రక్షించడానికి దేవుడే ఎందుకు రావాల్సి వచ్చింది? ఒక భక్తుడు ఒక అద్భుతమైన కవిత్వము లేకపోతే మాటలు రాశాడు. ఏంటి అనంటే, మనిషికి, మానవుడికి అత్యవసరము ఆరోగ్యమే అయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఒక డాక్టర్గా పుట్టేవాడంట. ఈ మనిషికి, మానవుడికి అత్యవసరము డబ్బే అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎకనామిక్స్ట్గా, అనగా డబ్బు ఇచ్చే దాతగా పుట్టేవాడట, ధనవంతుడిగా పుట్టేవాడు. నిజంగా మనిషికి టెక్నాలజీ ప్రాముఖ్యత అత్యవసరము అయినట్లయితే దేవుడు ఒక ఇంజనీర్గా పుట్టేవాడట. మనిషికి అత్యవసరము సైన్సే అయినట్లయితే దేవుడు ఒక సైంటిస్ట్గా పుట్టేవాడంట. కానీ ఇవన్నీ కూడా మనిషికి అత్యవసరము కాదు. మనిషికి అత్యవసరం ఏదైనా ఉన్నది అనంటే పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక మనిషిని పాపమును క్షమించాలి అనంటే పరిశుద్ధుడైన దేవుడే దిగి రావాలి గనుక దేవుడే ఈ లోకంలోనికి వచ్చాడు. చూడండి, మనిషి సాటి మనిషికి డబ్బు సహాయం చేయగలడు, సాటి మనిషికి మాట సహాయం చేయగలడు, సాటి మనిషికి ఆకలితో ఉంటే అన్నదానం చేయగలడు, సాటి మనిషికి చేయూతనివ్వగలరు, నేనున్నాననే ధైర్యాన్ని, భరోసా సాటి మనిషికి ఇవ్వచ్చు. ఎంత డబ్బుండి ఇవన్నీ కూడా ఎంత సహాయమైనా చేయొచ్చు. కానీ సాటి మనిషి యొక్క పాపమును క్షమించేటటువంటి అధికారము కావచ్చు, అవకాశము కావచ్చు, సాటి మనిషి యొక్క పాపమును క్షమించే అధికారము ఈ వ్యక్తికి లేనే లేదు. ఎవరికైనా ఉందండి? నీ పాపం నేను క్షమిస్తానని ఎవరైనా అనగలరా? మనిషి ఇతరులకు ఏదైనా చేయగలుగుతారేమో కానీ సాటి మనిషి యొక్క పాపమును క్షమించే అధికారం మనిషికి లేదు. మరి ఆ సాటి మనిషి యొక్క పాపం, అనగా నీ నా పాపాన్ని క్షమించాలి అనంటే, నీ నా పాపాన్ని మన్నించాలంటే, నీ నా పాపాన్ని కడగాలి అనంటే పరిశుద్ధుడైన దేవుడే రావాలి గనుక
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఈ క్రిస్మస్ సందేశం యొక్క సారాంశం. ఇక్కడ మనం చదువుకున్నాం, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనిషి కుమారుడు వచ్చాడు. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఈ యొక్క వాక్యానికి ఆధారమైన మాటలు మనకు కనబడతా ఉంటాయి. అవన్నీ మనం ధ్యానించే సమయం లేదు, కానీ కొన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దేవుడు నశించిన వారిని ఎందుకు వెదికి రక్షించాడు అనేటటువంటి వాక్యాన్ని మీతో పంచుకుంటాను. ఈ యొక్క వాక్యపు సందేశం ఏంటంటే సర్చింగ్ క్రిస్మస్. ఏంటండి అంటే వెదికే క్రిస్మస్. ఎలా దేవుడు మనిషిని వెదికాడో మనము వాక్యం ద్వారా ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రారంభము నుండే ఆది కాండంలో ఆదాము అవ్వగారు వారు పాపము చేసినప్పుడు దేవుడు ఏమని పిలుస్తాడండి? ఆదాము, ఆదాము నీవు ఎక్కడా? పాపము చేసి మనిషి దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆదామును వెతికాడు. ఆదాము, ఆదాము నీవెక్కడా అని దేవుడు వెతకవలసి వచ్చింది. ఎందుకనంటే దేవుడి దగ్గర నుండి ఆదాము దూరం అయిపోయి ఎక్కడో దాక్కునే ప్రయత్నం చేశాడు. ఎందుకు? చెయ్యొద్దన పని చేశాడు. చెయ్యొద్దన పని చేశాడు కనుకనే ఆదాము దేవుడి నుండి దూరం అయిపోతే ఆ దాక్కున్న ఆదామును దేవుడు చూసి ఆదాము, ఆదాము ఎక్కడ దాక్కున్నావు, ఎక్కడ ఉన్నావు అని మాట. ప్రారంభం నుండి దేవుడు మనిషిని వెతకడం ప్రారంభించాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల దేవుడే మనిషిని వెతికి రక్షించడానికి వచ్చిన సందర్భాలు అనేకమైన. వాటిలో ఒక సందర్భాన్ని మనము ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు ఒకసారి మనం చూద్దాం. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేటి వాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతు సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీలుగా చేసెను గనుక ఎవ్వడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధులలోను కొండలలోను కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనిచూ ఉండెను. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నా. అతని పేరు మనకు స్పష్టముగా మనకు తెలియదు, కానీ గెరాసనుల దేశంలో ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడు అని అంటే సమాధులలో దగ్గర నివసిస్తున్నాడు. అంటే మనం ఎక్కడ నివసిస్తామండి? ఇంట్లో ఉంటాం, ఇంట్లో నివసిస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇంటికి వచ్చేస్తాం, ఎందుకంటే మన నివాస స్థలం. కానీ ఇక్కడ ఈ వ్యక్తి సమాధులలో ఉంటున్నాడు. రెండవది, సరిగ్గా వస్త్రాలు ధరించేవాడు కాదు. వస్త్రాలు చింపేసుకొని చింపిరి జుట్టుతో చింపిరి వస్త్రాలు ధరించి ఆ సమాధుల్లో నివసిస్తున్నాడు. చాలా మంది అతన్ని సంకెళ్లతో, కాళ్ళకు సంకెళ్ళు, చేతులకు సంకెళ్ళేసి వాడిని బంధించే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా అతడు ఆ కాళ్ళకు సంకెళ్ళు, చేతుకు సంకెళ్ళు ఊడబెరుక్కొని సమాధిలో నివసిస్తూ గట్టి గట్టిగా కేకలేస్తూ అక్కడ నశించిపోతున్నాడు ఈ వ్యక్తి. ఇప్పుడు ఇతన్ని రక్షించాలంటే ఒక డాక్టర్ రావాలా? ఇప్పుడు ఇతన్ని రక్షించాలంటే ఒక యాక్టర్ రావాలా? ఇప్పుడు ఇతన్ని రక్షించాలంటే ఒక సైంటిస్ట్ రావాలా? ఇప్పుడు ఇతన్ని రక్షించాలంటే, ఇతను మంచి మనిషిగా మార్చాలంటే ఒక ఇంజనీర్ రావాలా? ఎవరు రావాలండి? ఇతను బాగుపరిచే దేవుడు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నశించిపోతున్నాడు, సమాధుల్లో ఉండిపోతున్నాడు. బహుశా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఎంత వేదన పడి ఉంటారు. చూడండి, మన బిడ్డలు మన చేజారిపోయినప్పుడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, ఇష్టానుసారంగా జీవించి లోకంలో కలిసిపోతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు కావచ్చు, చుట్టూ వారికి ఎంత బాధ కలుగుతుంది. అయ్యో పిల్లోడు పాడైపోతున్నాడు ఎంత బాధ కలుగుతుంది. కానీ ఇతడి యొక్క క్యారెక్టర్ మాత్రం చాలా విచిత్రమైనది.
సమాజంలో కాదు కానీ సమాధుల్లో ఉండేవాడు. సమాధుల్లో ఉండి అక్కడే ఉంటూ, అక్కడే పడుకుంటూ, అక్కడే జీవనం కొనసాగిస్తూ ఉంటే ఆ నశించిపోతున్న ఆ వ్యక్తిని ఎవరు చూశారో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభు చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ నశించిపోతున్న, పాడైపోతున్న జీవితాన్ని వృధా చేసుకుని ఈ విధంగా తయారైన ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు చూసి వెదకి 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 కేవలం మీకు తెలుసండి, ఈ గెరాసనుల దేశానికి కేవలం ఇతడి కోసమే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే ఇతను నశించిపోతున్నాడు, ఇతన్ని రక్షించాలి. ఇతన్ని రక్షించాలంటే మనిషి వల్ల కాదు, డబ్బున్న వారి వల్ల కాదు, ఎవరి వల్ల సాధ్యం కాదు. అది కేవలం దేవుని వలన సాధ్యమవుతుందని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రయాణం కట్టుకొని ఇతడి కోసం వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా అండి? ఒకసారి మనం చూద్దాం. 6వ వచనం. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయన నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన, నీ పేరేమని వాడు అడగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి. చాలా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోతున్న వ్యక్తి దగ్గరికి వస్తూ ఉంటే ఆ వ్యక్తి డైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకొని పరిగెత్తుకొని వచ్చాడు. అలా పరిగెత్తుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడతాడు. ఎందుకు ఆ వ్యక్తి అలా పరిగెత్తుకొని వచ్చాడు అంటే ఆ వ్యక్తిలో కొన్ని దయ్యాలు ఉన్నాయండి. ఏమున్నాయండి? కొన్ని దయ్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ నిలబడితే ఆ చుట్టుపక్కల దయ్యాలన్నీ వణికిపోయాయి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని ఒక పాట ఉంటుంది, నీ పేరంటే దయ్యాలు వణికాయిలే, నీవంటే రోగాలు జడిసాయిలే, నీలాంటి దేవుడు లోకాన లేడులే. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరన్నా, ఆయన ఎక్కడ అడుగు పెట్టినా ఆ చుట్టుపక్కల దయ్యాలు అన్నీ కూడా వణిగిపోయి బిగ్గరగా అరిచి ఎక్కడైనా వెళ్ళిపోదామని ఎత్తుకునేయంట. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభులో శక్తి ఉంది, యేసుక్రీస్తు ప్రభు మాటల్లో శక్తి ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది, ఆయన హస్తంలో శక్తి ఉంది. ఆయన ఎక్కడుంటే అక్కడ చుట్టూ ఉన్న దయ్యాలు ఆ శక్తికి తట్టుకోలేక పారిపోయేటండి. అందుకని మీరు గమనించారండి, ఎవరైనా దయ్యం పట్టిన వాళ్ళని దైవ సేవకుడి దగ్గరికి తీసుకొని వస్తే దైవ సేవకులుగా మేము ప్రార్థన చేస్తూ ఒక నామాన్ని ఉచ్చరించి మరి ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తామో తెలుసా అండి? నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ దయ్యం వదిలిపోను గాక. ఎందుకు అనంటే ఆ నజరేయుడైన యేసు అనే నామము పేరు పలికితే చాలు ఆ దయ్యాలు పారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఆ దయ్యాలన్నీ కూడా, ఇతనిలో ఉన్న దయ్యాలన్నీ కూడా పరిగెత్తుకుంటూ యేసు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మమ్మల్ని ఏం చేయడానికి వచ్చావు? మిమ్మల్ని కాదు, ఇతడు నా సొత్తు, ఇతడిలో మీరెందుకు దూరారు? అర్జెంటుగా ఇతను విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందని నేను ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా మీరేమనుకోద్దంటే, ఇదిగో అక్కడ పందులు ఉన్నాయి, ఆ పందుల్లోకి వెళ్ళిపోతామయ్యా, అర్జెంటుగా ఇతన్ని విడిచిపెట్టి మీరు పొండి అని గట్టిగా ఆజ్ఞాపించగానే ఆ దయ్యాలన్నీ ఆ వ్యక్తిలో నుండి వెళ్ళిపోయి ఆ పందుల్లో కలిసిపోతే ఆ పందులన్నీ ఆ నీళ్ళల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పందులన్నీ చనిపోయాయి. తర్వాత వాక్యాల్లో మీరు చదువుకోండి, చనిపోయాయి. ఎన్ని అని మనం ఆలోచన చేస్తే 2000 పందులు అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక వ్యక్తిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయండి? ఎన్ని దయ్యాలండి? అంటే అతన్ని, ఆ వ్యక్తిని ఎంత నాశనం చేయడానికి 2000 దయ్యాలు కంకణం కట్టుకున్నాయి. చూడండి, ఈ రోజుల్లో కూడా చాలా మందిలో ఇలాంటి దయ్యాలు పనిచేస్తాయి. త్రాగుడు, మనిషి వెళ్ళగానే ఆ బ్రాందీ షాప్ దగ్గర నుంచి ఇలా క్రాస్ అవ్వగానే ఆ బ్రాందీ షాప్కే ఎందుకు వెళ్ళిపోతున్నాడు తెలుసా? ఆ వ్యక్తిలో ఉన్న దయ్యం ఆ బ్రాందీ షాప్కి ఆకర్షణ అయిపోతుంది.
అలాగే త్రాగడము, తిరగడము, కొన్ని భయంకరమైన అలవాట్లు ఉంటాయి చూసారండి. ఆ అలవాట్లు ఏవో కాదు, అతనిలో ఇలాంటి దయ్యాలు ప్రవేశించి బానిసలుగా చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను నాశనం అయిపోవాలి. త్రాగుడు వల్ల నాశనం అయిపోవాలి, తిరుడు వల్ల నాశనం అయిపోవాలి. ఏవేవైతే మనిషిని నాశనం చేసే అలవాట్లు ఉంటాయో అవన్నీ ఆ మనిషిని నాశనం చేసేంత వరకు ఆ దయ్యాలు వదిలిపెట్టారు. ఇప్పుడు ఇతనిలో 2000 దయ్యాలు ఎందుకు వచ్చాయి అంటే, ఆ 2000 దయ్యాలు అన్ని కలిసి ఇతన్ని మొత్తానికి నాశనం చేసి చంపేయాలనేటువంటి ఆలోచనతో ఆ 2000 దయ్యాలు వచ్చాయి. అలాంటి నశించిపోతున్న వ్యక్తిని దేవుడు చూసి రక్షించడానికి వచ్చి అతన్ని ఏం చేశాడో తెలుసండి, ఆ 2000 దయ్యాల నుండి విముక్తి చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు విముక్తి పొందిన తర్వాత ఒక్కసారి మనం చదువుదాం 14వ వచనం, 15 వచనం చూడండి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండుట చూచిరి. చాలండి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంతకు ముందు ఈ ప్రజలు ఇతన్ని ఎలా చూశారండి? మనం 5వ అధ్యాయంలో 4-5 వచనాల్లో మనం చూస్తే అతడు సరిగ్గా బట్టలు ధరించేవాడు కాదు, చింపిరి వస్త్రాలు ధరించేవాడు. సంఖ్యలు, కాళ్ళకు సంఖ్యలు, చేతులకు సంఖ్యలు బిగిస్తే దాన్ని మొత్తం పగలు కొట్టుకొని గట్టిగా కేకలు వేసేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి అతన్ని బాగు చేసిన తర్వాత, అతనిలో నుండి 2000 దయ్యాలను యేసుక్రీస్తు ప్రభు గద్దించిన తర్వాత అతడి గురించి బైబిల్ ఏమని సెలవిస్తుంది తెలుసండి? అతడు స్వస్థ చిత్తుడై. దేవునికి స్తోత్రం. అతన్ని స్వస్థపరిచింది ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువే. మనిషి కాదు, డబ్బున్న వ్యక్తి కాదు, ఇంకా ఎవరు కాదు. అతన్ని మామూలు మనిషిని చేసింది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. స్వస్థ చిత్తుడైన తర్వాత ఏం జరిగింది తెలుసండి? మంచిగా బట్టలు ధరించాడు. స్వస్థ చిత్తుడై బట్టలు ధరించి యేసయ్య పాదాల దగ్గర కూర్చుండిపోయాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇతన్ని రక్షించడానికి యేసయ్యే రావాల్సి వచ్చింది. అలాగే మనలందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం మన కోసం దీనుడిగా, రిక్తుడిగా ఈ లోకంలోనికి జన్మించాడు. ఒక రోజు అంటండి, గొర్రెల కాపరి గొర్రెలు మేపుతా ఉన్నాడట. అలా గొర్రెల కాపరి గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు ఆ గొర్రెల్లో ఒక గొర్రెల కాపరికి చాలా ఇష్టం అంటాడు, చాలా ప్రేమ, చాలా ముద్దుగా చూసుకుంటా ఉంటాడు. ఈ గొర్రెల కాపరి నన్ను బాగా ప్రేమిస్తున్నాడండి. ఆ గొర్రెకు అలుసై ఏం చేస్తుందో తెలుసండి, ఒక్కొక్కసారి అన్ని ఒక చోట వెళ్తా ఉంటే ఈ గొర్రె మరొక చోట వెళ్తా ఉండేటండి. గొర్రెల కాపరి చెప్పి, అలా వెళ్ళకూడదు, ఇలాగ అన్ని గొర్రెలు ఎలా వెళ్తున్నాయి అలానే వెళ్ళాలి అని చెప్తున్నప్పటికీ అలానే అంటాడు, కానీ నన్ను ఏమి కొట్టడు. అలానే అంటాడు, కానీ నన్ను ఏమి అనడు అని చెప్పేసి మాటికి అలా దారి తప్పిపోయే ప్రయత్నం చేస్తూ ఉండేదట. చాలాసార్లు గొర్రెల కాపరి చెప్తూ ఉండేవాడట. అలా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అలా చెప్తూ ఉండేవాడు, కొట్టేవాడు కాదంటాడు. ఎందుకంటే కొడితే మళ్ళా బాధపడుతుందేమోనని. అలా కొన్ని రోజులు ఒకసారి అయితే అన్ని గొర్రెలు వెళ్తున్నప్పుడు సడన్ గా ఈ గొర్రె ఏమైందో తెలుసండి, కావలసుకొని వేరే మార్గంలో వెళ్ళి తప్పిపోయింది. ఇప్పుడు గొర్రెల కాపరికి సపోజ్ 100 గొర్రెలు అనుకోండి, ఆ 99 గొర్రెలను చూసినప్పటికీ సంతోషం లేదు. తప్పిపోయిన ఆ గొర్రె పట్ల ఎంతో బాధపడతా ఉన్నాడు. ఆ గొర్రెని ఎలాగైనా రక్షించాలి, ఆ గొర్రెని ఎలాగైనా నేను ఎక్కడుందో తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఒక్క గొర్రె కోసం ఈ కాపరి ఏం చేస్తాడో తెలుసండి, వెతకడం ప్రారంభించాడు. తన భాషలో ఆ గొర్రెకి అర్థమయ్యేటట్టుగా గట్టిగా అరుస్తున్నాడు. ఎందుకనంటే కాపరి స్వరం గొర్రెలు ఖచ్చితంగా వింటది. నా స్వరము ఈ తప్పిపోయిన గొర్రె ఖచ్చితంగా ఎక్కడుందో వింటదని చెప్పేసి అలాగా ఒక్కడే అలా తిరుగుతూ ఉంటే ఒక చిన్న శబ్దం, మూలుగుతున్న శబ్దము కాపరికి వినబడిందండి. దేవునికి స్తోత్రం. అయ్యో, ఎక్కడో మొత్తానికి నా గొర్రె ఎక్కడో చిక్కుకుపోయిందని వెతికితే ఈ గొర్రె అండి ఒక చిన్న లోయలో పడి ఇరుక్కుపోయింది. అక్కడి నుంచి బయటికి రావడానికి ఏమాత్రం అవకాశం లేదు, ఎందుకంటే చుట్టూ ముళ్ళు ఉన్నాయి. మొత్తం నడుచుకుంటూ దాంట్లో పడిపోయింది.
బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి మూలుగుతూ ఏడుస్తుంది. ఆ ముళ్ళును మధ్యలో చిక్కుకున్న గొర్రెను ఇప్పుడు కాపరి ఏం చేయాలండి? రక్షించుకోవాలి, బయటికి తీయాలి. ఏం చేయాలని పరిస్థితి ఏం లేదు, దగ్గర ఏమీ లేదు. వెంటనే వెళ్ళి ఆ చేతులతోనే కాపరి ఏం చేశాడో తెలుసండి? ముళ్ళులన్నీ తీసే ప్రయత్నం చేస్తున్నాడు. అలా చేతులతో ముళ్ళన్నీ తీసే ప్రయత్నం చేస్తూ ఉంటే చేతులకు ఏమవుతుందో తెలుసండి? ఆ ముళ్ళులు గుచ్చుకుపోయి గాయాలైపోయి రక్తం కారుతా ఉంది. ఆ లోపల గొర్రె చూస్తూ ఉందంట, నన్ను రక్షించడానికి నా కాపరి తన రక్తాన్నే చిందిస్తున్నాడు. అనవసరంగా నేను నా కాపరి మాట వినకుండా తప్పిపోయాను, కానీ నన్ను వెతికి 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 రక్షించడానికి అవసరమైతే తన రక్తాన్నే దారబోస్తున్నాడు. చాలా ఏడుస్తూ ఉందని మొత్తానికి ముళ్ళన్నీ తీసి ఆ గొర్రెను తీసుకొని ఎత్తుకొని మొత్తానికి మెడలో పెట్టుకుంటే ఈ చేతుల్లో గుచ్చుకున్న ఈ యొక్క ముళ్ళులు ద్వారా వచ్చే రక్తం ద్వారా వచ్చే బాధ కాపరికి ఏమాత్రం బాధ అనిపించట్లేదంటండి. ఆ గొర్రెని ఎత్తుకున్నాడు, పైకి భుజం మీద ఎత్తుకున్నాడు చూసారండి, అది పట్టరానంత సంతోషం కలుగుతుందంట. తప్పిపోయిన నా గొర్రె నాకు దొరికింది అని సంతోషంగా తిరిగి వచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఈ కాపరి ఎవరో కాదు, మన ప్రధాన కాపరి, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగా. మనల్ని వెదకి 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 రక్షించడానికి లోకానికి వచ్చాడు. రావడం మాత్రమే కాదు, మన కోసం తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడలేదు. ఇలాంటి గొప్ప కాపరి మనకున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఈ క్రిస్మస్ సందేశం ఒక చిన్న సందేశం మనం విన్నాం. ఏంటంటే, నశించిన వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువే ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఇంకెవ్వరు కూడా మనలను రక్షించలేరు కనుక. కాబట్టి రక్షకుడైన దేవుడు మనకు దేవుడుగా ఉండడం మన గొప్ప భాగ్యం కనుక ఈ క్రిస్మస్ దినాల్లో ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉండడం, ఇలాంటి దేవుని మనం ఆరాధించడం మన జీవితాల్లో, ఆధ్యాత్మిక జీవితాల్లో అది ఆశీర్వాదం అవును గాక. ఆమె దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువానైనా తండ్రి, ఈ యొక్క సందర్భంలో ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి వందనాలు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మీరు నాయన లోకానికి వచ్చారని వాక్యం సెలవిస్తుంది. మనిషినైనా సాటి మనిషిని రక్షించలేదు. పాపంలో పడి ఉన్న మనిషి అయా సాటి వ్యక్తి రక్షించలేరు నాయన, ఆ పాపాన్ని క్షమించలేరు నాయన. కేవలం మీరు మాత్రమే రక్షించగలరు, మీరు మాత్రమే క్షమించగలరు అయా. నైనా పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి మమ్మల్ని రక్షించడానికి రక్షకుడిగా వచ్చారు నాయన. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నా. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ఫలించటకు సహాయం. అక్కడ అయ్యారు నాయన మీటింగ్ లో వాక్యాన్ని ప్రకటిస్తుండగా ఆయన ఆత్మ చేత నింపి బహుబలంగా వాడు అయ్యా ప్రభావం గారిని దీవించి ఆశీర్వదించు. మీ అయ్యా వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తుంది. యేసయ్య నామమున ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.